ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామూలుగా మనం బయట లడ్లు కొనుక్కున్నప్పుడు రకరకాల కలర్స్లో ఉంటే అట్రాక్టివ్గా ఉంటాయని ఆర్టిఫిషియల్ కలర్స్ ఉపయోగిస్తాం. మనం ఇక్కడ మనకి ఇష్టమైన రంగుల్ని న్యాచురల్ వెజిటబుల్స్ నుంచి దుంపల నుంచి తీసుకోవడం చాలా మంచిది. అందుకని రెడ్ కలర్ లో లడ్డులు ఉండాలి అంటే బీట్రూట్ తో గనక గోధుమ రవ్వ లడ్డు చేస్తే న్యాచురల్ కలర్స్ తో టేస్టీగా లడ్డు మనకు తయారవుతుంది. ఈ బీట్రూట్ ఉపయోగించడం వల్ల కేవలం కలరింగ్ ఏజెంట్ లాగా కాదు, బీపీని బాగా తగ్గించడానికి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాలు వ్యాకోచం చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటి బీట్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. బీట్రూట్ గోధుమ రవ్వ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, ఎండు ఖర్జూరం పొడి 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బాదం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి చిటికెడంతా. ముందుగా మనం తీసుకున్న పాలిష్ పట్టని జవ గోధుమ రవ్వని బాండీలో సన్న సెక మీద ఉంచి దోరగా వేపించుకోవాలి. అలా వేపించిన గోధుమ రవ్వని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇట్లా చిన్న సైజు రవ్వగా గోధుమ రవ్వని చేసుకుంటాం. ఇక మనం తురిమేసిన బీట్రూట్ ను కూడా మిక్సీ జార్లో వేసేసి అందులో కొబ్బరి కూడా వేసేసి, పచ్చి కొబ్బరి కొద్దిగా నీళ్లు వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాలు రావాలి. అటు బీట్రూట్ రసము, అటు కొబ్బరి తురుము బాగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్లో వేసేసి కొబ్బరి బీట్రూట్ రసాన్ని మనం అట్లా తీసుకుంటాం. ఇక లడ్డు కోసం చిన్న బాండి పెట్టేసి అందులో బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు ఈ రెండుటిని కాస్త మేగడ వేసేసి వేపుకుంటాం. ఫైనల్ గా మనం కొబ్బరి బీట్రూట్ రసాన్ని ఏదైతే తీసుకున్నామో దాన్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసేసి మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత వేపించిన ఎర్ర గోధుమ రవ్వని ఇందులో వేసేసి ఆ బీట్రూట్ కొబ్బరి పాలల్లో ఉడకనిస్తాం. కానీ ఉడికేసరికి చాలా కమ్మదనం వస్తుంది. కొబ్బరి పాలు బీట్రూట్ అంటే స్పెషల్ టేస్ట్ ఉంటుంది. తీపి కొరకు లడ్డుకి మనం తేనె వేసి, ఇక లడ్డులాగా ముద్దగా రావాలంటే ఖర్జూరం పొడిస్తే పౌడర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి గట్టిగా లడ్డులు వస్తాయి అన్నమాట. అందులో యాలకుల పొడి, బాదం, జీడిపప్పు వేపించిన ముక్కలు వేసేసి ఒక్కసారి అట్లా కలిపేసేసి మనకు కావాల్సిన సైజు షేపుల్లో లడ్లను అలా చేసేసుకుంటాం. కలర్ఫుల్ గా న్యాచురల్ కలర్ తో చూడండి, బీట్రూట్ గోధుమ రవ్వ లడ్డు హెల్దీగా సిద్ధమైంది. పాలిష్ పట్టకుండా ముడి గోధుమ రవ్వతో గనక చేసుకుంటే ప్రోటీన్, పోషకాలు ఎక్కువ వస్తాయి, మనకి ఫైబర్ కూడా ఎక్కువ వెళుతుంది. గోధుమల్లో చప్పదనం రాకుండా మంచి కమ్మదనం వస్తుంది. అదే రిఫైన్ చేసేసరికి, పాలిష్ పెట్టేసరికి లాభాలు పోతుంటాయి. అందుకని లడ్లు కూడా టేస్ట్గా ఉండాలంటే అన్పాలిష్డ్ వాటిని మనం వాడుకుంటే ఇలా మంచిది. ప్రయత్నించండి. చూసారు కదండి, ఈ గోధుమ రవ్వ లడ్డూని బీట్రూట్ ఉపయోగించి తయారు చేయడం వల్ల కలరు వస్తుంది, రుచి వస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా వస్తుంది.